నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. శివ అనే అబ్బాయి న్యూడ్ వీడియోస్ పెట్టి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసింది, కవరప్ చేసి మమ్మల్ని డ్రాగ్ చేసి మేము మా ఎంప్లాయీ అమ్మాయిని బయట పెట్టగలమా? పెట్టలేంగా. న్యూడ్ వీడియోస్ అది ఇది చేస్తే అక్కడ ఊరుకోరండి, వెంటనే లోపలేసేస్తారు. టు బి ఫ్రాంక్, ఆవిడకి నా ఫేస్ చూపిస్తే ఈయనైనా శివ అని అంటారా? మాకు 10 లక్షలు ఇస్తే కేసు మార్చేస్తామని. పోలీసులు కాదు, ఆ అబ్బాయి. అవునండి, అవును, అది నిజమేనండి. 10 లక్షల రూపాయలు నేను అడిగాను. అట్లీస్ట్ 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి బతిలాడా. నా దగ్గర వీడియో ఉంది వాళ్ళ పాత. అతని మీద క్రైమ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. కంపెనీ డిఫాల్ట్ చేసింది అతన్ని. సార్, నెంబర్స్ తో ప్రూవ్ చేస్తా, రికార్డ్స్ తో ప్రూవ్ చేస్తా. నా దగ్గర వాట్సాప్ చాట్ ఉంది. ఆవిడ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో జ్యువెలరీ షాప్స్ కూడా వెళ్ళినాయి సార్ అమౌంట్. నాకు పొలిటికల్ గా ఫోన్లు చేపించి ఆపిచ్చారు. ప్రెసిడెంట్ పొలిటికల్ పార్టీ చేస్తారు. మినిస్టర్ సార్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్. సో నందూస్ వరల్డ్ ఫ్రమ్ డే 1 నుంచి కూడా మీ అందరూ వ్యూయర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉన్నారు. ఇష్యూ ఏంటి, అసలు ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఇంతమంది మోసపోయారు, హస్బెండా లేకపోతే వైఫా? అంటే వైఫ్ అసలు నేను డైరెక్ట్గా లేదు అని చెప్తున్నారు. కొన్నిట్లలో మనం మొన్న కూడా ఫేక్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, రియల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, అండ్ అడ్రస్లు ఎందుకు చేంజ్ అవుతున్నాయి, డైరెక్టర్స్ ఎందుకు చేంజ్ అవుతున్నారు. రమా కూడా దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా చాలా టైమ్స్ చేంజ్ అయ్యారు. బట్ ఫస్ట్ డే మనతో కాల్లో మాట్లాడినప్పుడు రమా నందన శివ అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. ఆ శివ అనే వ్యక్తి ఇంటెన్షనల్గా మా మీద ఇండియా వెళ్ళి ఇబ్రహీంపట్నంలో మా ఫ్యామిలీ మీద కేసు పెట్టాడు అని. బట్ ఎందుకు కేసు పెట్టాడు అనేది కూడా ఆమె క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మా ఎంప్లాయర్ ఒక అమ్మాయి న్యూడ్ వీడియోస్ కూడా తను తీశాడు. అది మాకు తెలిసిన తర్వాత అతనితో మేము గట్టిగా మాట్లాడాము. అంటే మమ్మల్ని రకరకాలుగా అతనే బెదిరిస్తున్నాడు అని చెప్తున్నారు. బట్ అదే శివ ఫ్రమ్ డే 1 ఏదైతే రమా నందన నందూస్ వరల్డ్ శివ గురించి మాట్లాడారు, అదే శివ ఇప్పుడు మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడి కనుక్కుందాం. హలో శివ. చెప్పండి. సో శివ, ఫ్రమ్ డే 1 నుంచే మీ పేరు అన్ని ఛానల్స్ లో వినపడుతుంది, శివ శివ శివ. సో నేను కూడా అనుకున్నాను ఎవరు శివ అని, మీరు కూడా వచ్చిపోయారని నాకు తెలిసింది. బట్ ఎందుకు మీకు నందుకి లేకపోతే మధుకర్కి మధ్య ఎక్కడ రిలేషన్ స్టార్ట్ అయింది, ఎక్కడ బ్రేక్ అయింది, ఎందువల్ల బ్రేక్ అయింది? ఒకవేళ స్టార్ట్ అయితే అసలు మీరు ఎప్పుడైనా కలిసారా? కలిస్తే ఈ స్కామ్ గురించి మీకు ముందే తెలుసా? మీరెందుకు వాళ్ళ మీద కేసు పెట్టారు ఒకసారి చెప్పగలరా? ఎస్ అన్న, ఇది నాకు 2021 లో నేను యూకే వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళిన తర్వాత 1.5 year కి మధుకర్ పరిచయం, డెస్టినీ కన్సల్టెన్సీ. ఒకసారి మా కజిన్ ఒకళ్ళు తీసుకెళ్తే వాళ్ళ అక్కడికి వెళ్ళాను అనమాట. ఒక 3 hours అక్కడ కూర్చొని ఉన్నాం మేము. అప్పుడు మాకు ఆఫర్ చేశారు, ఏమని, ఇట్లాగా డెస్టినీ కన్సల్టెన్సీలో ఇట్లా మేము చేస్తున్నాము, వీసాస్ ఇవి అన్ని చేస్తున్నాము, ఎవరన్నా ఉంటే చెప్పండి. నేను వెళ్ళింది అప్పుడు స్టూడెంట్ గా వెళ్ళా. అప్పుడు నాకు జాబ్ రాకముందు నేను వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారనమాట, ఇట్లా ఉంటే చెప్పండి, అట్లాగే మీకు నేను కమిషన్ ఇస్తాను అని చెప్పి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి నేను ఒక 3-4 అప్లికేషన్స్ ఇచ్చానన్న. ఈ 3-4 అప్లికేషన్స్ సేమ్, వాళ్ళ ఫోన్లు ఎత్తకపోవటం, వాటిని ఇట్లా చేయటం, మనీ ఏమో నా త్రూ. మీరు స్టూడెంట్స్ రిఫర్ చేసే వాళ్ళకి? నా ఫ్రెండ్సే, అదే నా ఫ్రెండ్స్ నే రిఫర్ చేశాను. మీరు కమిషన్ తీసుకుంటారు అంతేనా? కమిషన్ ఇస్తానని చెప్పారు. అయితే రిఫర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోన్లు ఎత్తకపోవటం, వాళ్ళకి ఇట్లాగే చేయటం, 1.5 year అట్లాగే చేసి దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అంటే మొన్న తెలిసింది రీసెంట్, ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి కూడా కాసులు క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, దాని తర్వాత ఏమైందంటే, నేను వీళ్ళతో సంబంధం లేదు, నేను జాబ్ చేసుకుంటున్నాను, ఇండియా వచ్చేసాను. నా వీసా అయిపోయింది, స్టూడెంట్ వీసా, ఇండియా వచ్చేసాను. ఇండియా వచ్చేసిన తర్వాత 2023లో నేను వచ్చాను, నా పాస్పోర్ట్ మీద ఉంటుంది 2023. అప్పుడు దాకా మాదంతా బానే ఉంది రిలేషన్. 2024 అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటారా మీరు మధుకర్ రమా? లేదండి, అసలు జస్ట్ కాల్స్ అనమాట. నా కాల్ కూడా ఎత్తేవాళ్ళు కాదు. 150 కాల్స్ చేస్తే 1 time లిఫ్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత నేను కలిసింది ఒక్కసారి నా లైఫ్ లో మధుకర్ని. దాని తర్వాత ఇక అన్ని ఫోన్ కాల్స్, ఫోన్ లో మాట్లాడటము ఇవేనమాట. సో నేను 2023లో ఇండియా వచ్చేసాను. అప్పటికి కూడా బాగానే ఉన్నాయి రిలేషన్స్. 2024లో నేను మా మిస్సెస్ కోసం అమౌంట్ కట్టాను.
ఇండియన్ అకౌంట్స్ లో ఇండియన్ ట్రాన్స్ఫర్ గా 3 అకౌంట్స్ ఇచ్చారు ఆయన. ఓకే. కట్టాను. కట్టిన తర్వాత తనకి సక్సెస్ అయిపోయింది, వీసా ఇచ్చేశారు. ఓకే, వీసా ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళాం. ఓకే. మరి జాయిన్ అవ్వాలంటే వెళ్ళాలి కదా, వెళ్ళాం. త్రూ ఇంటర్వ్యూ ఏమో మధుకర్ తీసుకున్నారు, జాయిన్ అవ్వడానికి ఏమో అక్కడే తీసుకెళ్లారు. ఓకే, మధుకర్ రాలేదు, మేమే అప్రోచ్ అయ్యాం. అందులో నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఎంప్లాయర్ డీటెయిల్స్, ఎంప్లాయర్ ని అప్రోచ్ అయ్యి ఇట్లా మధుకర్ ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నారు మిమ్మల్ని, మా వీసా సక్సెస్ అయింది, మీరు సిఓఎస్ ఇచ్చారు, ఇట్లా మేము జాయిన్ అవుతున్నాం అని వాళ్ళకి చెప్తే ఆ ఎంప్లాయర్ అసలు మీరు ఎవరో మాకు తెలియదు, మధుకర్ మా సిస్టమ్ ని హ్యాక్ చేసి మీకు ఇచ్చాడు డీటెయిల్స్, పాస్వర్డ్ అన్ని. సో ఇలాగే ఇంకో 4 ఇచ్చాడు, నేను వచ్చినట్టు క్యాన్సిల్ చేసేస్తున్నాను, మీరు మోసపోయారని చెప్పాడు. చెప్పంగానే నేనేం చేశాను, అట్లా కాదండి ఎక్కడో మీకు పొరపాటు జరిగింది, ఒకసారి కాల్ మాట్లాడండి అని చెప్పాను మధుకర్తో. ఆయన ఏమన్నాడంటే నాకే 70 lakhs ఇది చేశాడు, ఓకే ఇట్లాగే సిఓఎస్ వేరే వాళ్ళకి ఇచ్చి నాకు 70 lakhs మోసం. కానీ మీరు ఇప్పుడు అక్కడ రమానందన్ మాట్లాడారు క్లియర్ గా, నందూస్ వరల్డ్ అనే ఆమె, అంటే మీరు ఆమె మీద పర్సనల్ గెడ్జ్ పెట్టుకొని ఇండియాకి వచ్చి తన మీద కేసు పెట్టారు అని. ఇంకొకటి ఏంటంటే మీరు అమ్మాయిల న్యూడ్ వీడియోస్ ఏమన్నా అక్కడ తీయటం జరిగిందా, మీ మొబైల్స్ లో తీసి బెదిరించటాలు లేకపోతే డబ్బులు అడగటాలు అలాంటివి చేశారని కూడా మీరు చెప్తున్నారా ఆమె, నిజమా అది? విన్నారా మీరు ఆ ఫోన్ కాల్ విన్నారా? నందన నాతో మాట్లాడింది విన్నారా? టు బి ఫ్రాంక్ ఆవిడకి నా ఫేస్ చూపిస్తే ఈయనైనా శివ అని అంటారా? ఓకే. ఎందుకంటే తెలియదు ఆమెకి, అసలు నేనెవరో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎప్పుడు మాకు తెలిసిందంటే ఆవిడది, నేను కేసు పెట్టాను కదా, కేసు పెట్టిన తర్వాత అప్పుడు సోషల్ మీడియాలో చెప్పారు ఏమని, ఒక 3 తెలుగు వాళ్ళు ఇట్లా చేశారు అది ఇది అని చెప్పారు. మేబీ వాళ్ళ హస్బెండ్ ఆమెకి తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు. నేనైతే ఎప్పుడు ఆవిడని కాంటాక్ట్ అవ్వలేదు, ఆవిడకి నా గురించి అసలు తెలియదు. అండ్ ఇంకొకటి న్యూడ్ వీడియోస్ అది ఇది చేస్తే అక్కడ ఊరుకోరండి, వెంటనే లోపలేసేస్తారు. రెండో విషయం ఏంటంటే నేను వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను అక్కడ అంత గొడవ వేసుకుని ఇక్కడ కనుక వచ్చుంటే ఇక్కడ అమౌంట్ ఎందుకు కడతానండి? 2024 లో అమౌంట్ కడతాం, 2023 లో నేను వచ్చాను. అంటే మీరు కేసులో ఎవరిని ఇన్వాల్వ్ చేసి పెట్టారు కేసు ఇక్కడ? 3 సార్. ఎవరిని వచ్చి మధుకర్ గారు, నందన గారు, వాళ్ళ ఫాదర్ మోహన్ రావు గారు. అంటే మధుకర్ ఫాదర్? అవునండి. ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ మనీ వేసేటప్పుడు మరి ఒక 10 లక్షల రూపాయలకి మీరు బేరం ఆడుకున్నారు కేసు వాపస్ తీసుకోవడానికి అని కూడా మాట్లాడేదాం ఫోన్ లో, విన్నారా? అవునండి, అవును, అది నిజమేనండి. 10 లక్షల రూపాయలు నేను అడిగాను, ఎందుకంటే నేను కట్టింది 15 లక్షల రూపాయలు. ఓకే. వాళ్ళు నాకు ఇచ్చింది 2 lakhs. నేను అట్లీస్ట్ 10 లక్షలు ఇవ్వండి అని, బేరం కాదు సార్, అట్లీస్ట్ 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి బతిలాడా. నా దగ్గర వీడియో ఉంది వాళ్ళ ఫాదర్. నేను అందరినీ సోషల్ మీడియాలోకి తెచ్చి ఇవన్నీ చేయదలుచుకోలేదు సార్, అందుకని చెప్పేసి నేను పోలీస్ వారికి సబ్మిట్ చేశాను. సో ఎవిడెన్సెస్ అనేవి మా దగ్గర అయితే పక్కాగా ఉన్నాయి సార్. ఆవిడ అన్నట్టు నేను న్యూడ్ వీడియోస్ తీసాను అది ఇది అంటే ఆవిడని బయట పెట్టమనండి, మీ దగ్గరే మీ సమక్షంలోనే మీ డిబేట్ లోనే నేనే వస్తా లైవ్ గా కూర్చుందాం, ఆవిడ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపిమనండి, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ నేను చూపిస్తాను, సరిపోతుంది కదా. క్లియర్ గా అంతా కూడా నందన వర్సెస్ శివలాగే వెళ్ళింది ఆ కేసు అంతా కూడా. ఎందుకు వెళ్ళిందంటే పర్సనల్ గా కాదు సార్, ఇది ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే నన్ను బ్లాక్ చేశారో ఇండియా నుంచి, ఇలా జరిగింది అన్నప్పుడు మధుకర్ బ్లాక్ చేశాడు. ఓకే. ఆ ఎంప్లాయర్ ఇప్పుడు ఈ రోజు కూడా మిమ్మల్ని కూడా బ్యాన్ చేశారా యూకే కి ఒక 10 years? ఏం లేదు సార్, మిమ్మల్ని ఏం బ్యాన్ చేయలేదు. నా ప్రొఫైల్ గానీ మా మిస్సెస్ ప్రొఫైల్ గానీ అన్ని పక్కాగా ఉన్నాయి. ఇప్పుడు మీ మిస్సెస్ యూకే లోనే ఉన్నారా? లేదు సార్, వీళ్ళు కాస్ట్ సిఓఎస్ చేశారు కదా, ఫెయిల్ అయింది కదా. ఓకే. సో వేరే కంట్రీలో ఉన్నారు ప్రెసెంట్. ఓకే. నేను కూడా వేరే కంట్రీ నుంచే వచ్చాను, ఇప్పుడు కేసు జరుగుతుంది కాబట్టి. ఏం చెప్పారు పోలీసులు ఏం భరోసా ఇస్తున్నారు అసలు విక్టిమ్స్ కి? అంటే కోర్టు జారీ చేశారు ఇండియా ఏ క్షణం వచ్చినా కానీ అరెస్ట్ చేయమని, బట్ వాట్ అబౌట్ లండన్ లో ఎలా ఉంది సిచ్యువేషన్, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ అని తీసుకున్నారా? తీసుకున్నారు సార్, ఆల్రెడీ కావేటి శ్రీనివాస్ గారితో టచ్ లో ఉన్నారు మా వాళ్ళంతా. రేపు మండే 5th వస్తున్నారు సార్ లండన్. సో అక్కడ కేసెస్ అనేవి ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా కేసెస్ ఫైల్ అవ్వలేదని మాత్రం లేదు సార్, 50 కేసుల దాకా పెట్టాం. ఎట్లా పెట్టామంటే హెచ్ఎంఆర్సీ త్రూ ఇచ్చామన్నమాట. సో అవి రిఫరెన్స్ నెంబర్స్ వస్తాయి కానీ మనకి ఇది రాదు, డీటెయిల్స్ రావు. ఇప్పుడు మీరు ఎవరైనా సరే యూకే హెచ్ఎంఆర్సీ నెంబర్ కి కాల్ చేస్తే వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయంటే వాళ్ళు చెప్తారు సార్ కేసెస్ ఉన్నాయని. ఓకే. చాలా వెళ్ళినాయి కంప్లైంట్స్ అనేవి, మేమైతే ఎక్కడ ఇది చేయలేదు. అండ్ ఇంకొకటి నేను 56 నెంబర్స్ నా దగ్గర పర్సనల్ గా ఉన్నాయి. వీళ్ళు అమౌంట్ ఎవరెవరి దగ్గర తీసుకున్నారు, వాట్సాప్ చాట్స్, రికార్డింగ్స్,
దాని తర్వాత స్టేట్మెంట్లు అన్నీ ఉన్నాయి. సో అందరికి మినిమం ఎంత ఎగ్గొట్టారు? 15 to 25 సార్. మినిమం కొంతమందికి ఓకే 50 పైన ఉంది, కొంతమందికి ఏమో ₹1,00,00,000 ఉంది, అలా ఉన్నాయి సార్. సో మీ దగ్గర ఉన్న లిస్ట్కే ఒక 10-15 కోట్లు వచ్చేస్తుంది అనుకుంటా కదా? 14.5 crores వచ్చింది సార్ మీ దగ్గర ఉన్న లిస్ట్ లోనే. అవును సార్. ఓకే. సో వీటన్నిటిని నేను ఎక్స్టర్నల్ మినిస్ట్రీకి కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఉమ్, ఆల్రెడీ వెళ్ళి కాంటాక్ట్ అయ్యాం సార్. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఉమ్, మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టి ఉమ్, ఏపీ డీజీపీ గారికి, తెలంగాణ డీజీపీ గారికి కూడా పెడతానని చెప్పారు వాళ్ళ మేలు. ఉమ్. దాని తర్వాత అక్కడ నుంచి ఎక్స్టర్నల్ సో మినిస్ట్రీ ఎనీహౌ మీరైతే ఇంతవరకు నందుతో మాట్లాడలేదు. కేవలం ఫోన్లో ఆమె ఫస్ట్ నాతో మాట్లాడిన దాంట్లో మీ పేరు వాడారు. మీకు ఆమెకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మీ ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు. ఆ బిజినెస్లో ఒక్కోటొక్క పర్సనల్ గెలిచి పెట్టుకొని ఇండియాకి వచ్చి ఇబ్రహీంపట్నంలో వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, వాళ్ళ మామయ్యని ఇన్వాల్వ్ చేసి, అంత పెద్ద ఏజ్లో ఉన్న వ్యక్తిని ఇన్వాల్వ్ చేసి కేసు పెట్టి మీరు అక్కడ చాలా చేయలేని పనులన్నీ చేశారు. అందుకని ఇండియా వచ్చేసారు, పంపించేశారు మిమ్మల్ని. మీరు అది కేసు వాపస్ తీసుకోవడానికి పోలీసులతో బేరం ఆడి 10 లక్షలు డిమాండ్ చేశారని ఆమె చెప్పింది. అంతా ఫేక్ అంటారు, అంతేనా సార్? నెంబర్స్ తో ప్రూవ్ చేస్తా, రికార్డ్స్ తో ప్రూవ్ చేస్తా. నా దగ్గర వాట్సాప్ చాట్ ఉంది. ఓకే, ఆవిడ దగ్గర ఏమున్నాయి అని చెప్పేసి ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? నేను వచ్చింది 2023. ఒకవేళ వాళ్ళే యూకే నుంచి నన్ను పంపించేశారు. మాట్లాడటానికి ట్రై చేశారా ఎప్పుడైనా నందుతో మీరు? చాలా మెసేజ్లు కూడా పెట్టాను సార్. నా దగ్గర రిప్లై ఇచ్చేవాళ్ళ? లేదు సార్. ఓకే. ఏదన్నా మేము ఆ రోజు పేపర్ లో వేయించాను కాబట్టి మీట్ అయ్యారా ఒక్కసారి అన్న నందునే మీరు యూకేలో? ఇంతవరకు మీట్ అవ్వలేదు సార్. ఓన్లీ మధుకర్ని మీట్ అయ్యారు అంతే? అవును అవును సార్. ఓకే. బట్ కర్త కర్మ క్రియ ఎవరంటారు? నందు అంటారా, మధుకర్ అంటారా? ముందుండి ఇతను వెనకుండి డైరెక్షన్ చేసి ఈయన ముందుండి ఎట్లా ప్రాసెస్ చేయాలో అది చూసుకుంటాడా, లేకపోతే మొత్తం డైరెక్షన్ మొత్తం అంతా యాక్టింగ్ మొత్తం ఇతరైనా అసలు A to Z స్క్రీన్ ప్లే కథ మొత్తం మధుకర్ గారేనండి. నందన గారిని తప్పు పట్టించడమే, ఆవిడ పేరు మీద ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది. ఆవిడ కూడా 2-3 కంపెనీల్లో డైరెక్టర్ గా ఉండి పేపర్ లో ఆవిడైతే ఎవరితో బాధితులతో డైరెక్ట్ గా మాట్లాడింది ఇంటరాక్షన్స్ కానీ ఎక్కడా లేవండి. కానీ ఆవిడ అకౌంట్ నెంబర్స్, ఆవిడ పేరు మీద ఉన్న కంపెనీలు అవన్నీ ఫార్వర్డ్ చేసింది. ఆమె అకౌంట్ లో కూడా డబ్బు వెళ్ళింది? వెళ్ళింది సార్. ఎంతవరకు వెళ్ళండొచ్చు ఆమె అకౌంట్ కి? ఒక 100 కోట్లు? లేదు సార్, నాకు ఐడియా లేదు సార్. ఐడియా లేకుండా మాట్లాడలేను. మీ దగ్గరే 14.5 కోట్లు అంటున్నారు. ఇంకా మొత్తం 300 మంది స్టూడెంట్స్ అంటున్నారు. అవును సార్. ఓవరాల్ గా చూసుకుంటే అదే 80 నుంచి 100 కోట్లు వస్తుంది. అవును సార్. అవునండి. బట్ ఆమె అకౌంట్లకి అయితే వెళ్ళినాయి సార్. బట్ ఆమె చెప్పడం నా అకౌంట్ కి సింగిల్ రూపీ రాలేదు, నేను ఒక్క కంపెనీలో కూడా డైరెక్టర్ కాదు, నాకు సంబంధం లేని విషయం, మొత్తం డైరెక్టర్ గా ఉంది మా హస్బెండ్ అని క్లియర్ గా ఫోన్ లో చెప్పారు. కాబట్టి అందుకని అడుగుతున్నాను నేను. హైదరాబాద్ లో జ్యువెలరీ షాప్స్ కూడా వెళ్ళినాయి సార్ అమౌంట్. ఓ, అది హైదరాబాద్ లో ఫేమస్ జ్యువెలరీ షాప్ కి వెళ్ళినాయి జూబ్లీ హిల్స్ లో. మా దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరి దగ్గర స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి దగ్గర ఇవి ఉన్నాయి. సో మేము చూసి మాట్లాడతాం గానీ ఇట్లాగా మామూలుగా అయితే ఏది చెప్పం. సో ఎనీహౌ మీరైతే ఫైట్ చేస్తున్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా మీరు మెయిల్ చేశాను అన్నారు. ఇక్కడ డీజీపీ, అక్కడ డీజీపీ అండ్ గవర్నమెంట్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తామని కూడా నాకు కొంచెం వినపడుతుంది. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు ఇండియా వచ్చినా లేకపోతే వాళ్ళు అక్కడ ఉన్నా కానీ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి కావేటి శ్రీనివాస్ గారు చూద్దామండి. ఆవిడ సారీ సార్, చిన్న సబ్మిషన్. ఇంకొకటి కూడా సార్, నేను కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చి పెట్టించాననేది అసలు అవాస్తవం అన్నమాట. ఎందుకంటే నేను 6 months తిరిగాను సార్ స్టేషన్ చుట్టూ. స్టేషన్ చుట్టూ 6 months తిరిగితే నాకు పొలిటికల్ గా ఫోన్లు చేపించి ఆపిచ్చారు. చాలా ప్రెజర్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీ నుంచి కాల్ చేపించారు మీకు? ప్రెసెంట్ పొలిటికల్ పార్టీ సార్. ఓకే, అదే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ? మెయిన్ పార్టీ సార్. ఓకే. సో ఎమ్మెల్యే చేశారా, ఎంపీ చేశారా, మినిస్టర్ చేశారా? మినిస్టర్ కాల్ చేశారా మీకు? లేదు సార్, ఆఫీసర్స్ కి కాల్ చేశారు. ఆఫీసర్స్ మాకు చెప్పారు కేసు పెట్టొద్దనా? కేసు పెట్టొద్దని కదా సార్. వాళ్ళ ఫాదర్ ని తీసుకొచ్చి మాట్లాడిచ్చారు ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసేటప్పుడు ఒక 10 phones వచ్చినాయి. ఓకే. దాని తర్వాత ఇంకొకటి గుంటూరులో ఇట్లాగే ఇంకో అతను ఉన్నాడు బాధితుడు. వాళ్ళకైతే గనక వేరే పార్టీ నుంచి, అంటే ప్రెసెంట్ పొలిటికల్ పార్టీలోనే కూటమి ప్రభుత్వంలో వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎనీహౌ అర్థమైంది సిచ్యువేషన్. ఎనీహౌ మీరైతే ఫైట్ చేయండి, చూద్దాం ఏం జరుగుతుందో. కావేటి శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు మా ఛానల్లో కూడా. డెఫినెట్ గా విక్టిమ్స్ అందరికి కూడా జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది సుమన్ టీవీ. ఇంకొకటి అంటే ఎటువంటి ఇష్యూ వచ్చినా కానీ మేము ఎందుకు స్టాండ్ అయి ఉంటాం అంటే అట్లీస్ట్ ఒక అవేర్నెస్, అంటే ఒకటి జరిగింది ఇంకొకటి జరగకూడదా,
మీరు చెప్తే ఆగిపోతుందా అంటే జరగవచ్చు, దాన్నే ఉంది, మేము కాదని చెప్పట్లేదు. కానీ అట్లీస్ట్ కొంతమందిలో అయినా ఒక చిన్న మార్పు వస్తుంది. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉంటే చేసేవాడు కూడా కొంచెం భయపడతాడు అనే ఒక చిన్న దానికోసమే మేము చేస్తున్నాం అనమాట. మీరు అన్నట్లుగానే చాలామంది పొలిటికల్ పార్టీస్ వాళ్ళు లేకపోతే పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు డెఫినెట్గా. కానీ పేర్లు వాళ్ళు బయటకు చెప్పడానికి భయపడుతుంటారు. బట్ ఎనీ హ్యావ్ పొలిటికల్ పార్టీస్ అయినా పొలిటికల్ లీడర్స్ అయినా ఇలాంటి వాళ్ళని మాత్రం సపోర్ట్ చేయొద్దు. ఇన్ కేస్ ఇనిషియల్గా మీకు జరిగింది ఏంటో తెలియనప్పుడు వాళ్ళు మీకు పరిచయం ఉంటే వాళ్ళని అడగండి క్లియర్గా, ఇది ఇష్యూ, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుందేమో రేపు, మనకు తెలియదు కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం ఇనిషియల్గా. బట్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, సపోర్ట్ చేయొద్దు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి కూడా మనకే సిగ్గుచేటు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్కి మనం క్లియర్గా అల్టిమేట్ జారీ చేయాలి. సో ఎనీహౌ ఇలాంటి మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.